జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలనలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్నటువంటి ఆయన పరిపాలనలో కూడా తనదైనటువంటి ముద్ర వేస్తున్నారు. అభివృద్ధి దిశగా ఏపీని నడిపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతల్ని పర్ఫెక్ట్గా నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన అటవీ, పంచాయతీరాజ్, పర్యావరణ శాఖల విషయంలో తనదైనటువంటి ముద్ర వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేన అధినేతగా మారుమూల గ్రామాల సమస్యలపై గలం విప్పిన పవన్ ఇప్పుడు అధికారంలోనూ అదే తరహాలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. పల్లె పండుగ, మినీ గోకులాలు, పంట కుంటలు లాంటి కార్యక్రమాలతో పవన్ పేరు పల్లెల్లో మారుమోగింది. చిన్న చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు తీసుకురావడంలో పవన్ సక్సెస్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కూడా పవన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అడవి ఏనుగుల దాడులతో ఇబ్బందులు పడుతున్న ఏపీ రైతులకు ఇక ఊరట కలిగించేందుకు కర్ణాటక నుండి కుంకి ఏనుగులు తీసుకొచ్చారు పవన్. గత ప్రభుత్వాలు సాధించలేని దాన్ని పవన్ చేసి చూపించారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4,500 కోట్ల నిధులతో 30,000 పనులను చేపట్టింది. ఈ పనులలో 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు ఉన్నాయి. గ్రామాల్లో వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అలాంటి వారికి అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం మినీ గోకులాలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగా ప్రారంభించారు. పాడి రైతులకు ఎంతో అవసరమయ్యే గోకులాలను గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కేవలం 268 నిర్మిస్తే కూటమి ప్రభుత్వం కేవలం 6 నెలల కాలంలోనే 12,500 నిర్మించింది. ఇది కూటమి ప్రభుత్వం మరియు పవన్ కళ్యాణ్ నిబద్ధతకు నిదర్శనం. ఇటీవల కాలంలో జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు, పార్వతీపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏనుగులు జనావాసాల్లోకి రావడం ఎక్కువగా జరుగుతుంది. ఇలా ఏనుగులు గుంపులు గుంపులుగా జనావాసాల్లోకి రావడం, పంట నాశనం చేయడం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రజలకు ప్రాణహాని కలిగిస్తుంటాయి. ఈ సమయంలో అలాంటి ఏనుగులను తిరిగి అడవుల్లోకి తరిమేందుకు అటవీ శాఖ ప్రయత్నిస్తున్నా సత్ఫలితాలు వచ్చేవి కాదు. ఈ నేపథ్యంలోనే ఆ సమస్యకు సరైన పరిష్కారం చూపడానికే కుంకి ఏనుగులు అవసరమని అధికారులు పవన్ కి చెప్పడం, దీంతో ఆయన వెంటనే రియాక్ట్ అవ్వడం, కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఈ కుంకి ఏనుగులను తెప్పించారు. వీటితో ఏపీ రైతులకు ఊరట కలిగించారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వాలు సాధించలేని దాన్ని పవన్ చేసి చూపించాడు. ఇక అటవీ భూముల ఆక్రమణలపై పవన్ తీసుకున్న చర్యలు మరింత చర్చకు దారితీశాయి. వైసీపీ నేత పెద్దిరెడ్డి, సజ్జల కుటుంబ భూ వివాదాలు ఆయనే స్వయంగా స్పందించిన తీరు చూసి ప్రతిపక్ష నేతలు వణికిపోయారు. అధికారం ఉంది కదా అని అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టనని గతంలో చెప్పిన పవన్ ఇప్పుడు వారి లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. పవన్ కళ్యాణ్ తన శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభల్ని నిర్వహించి రికార్డు సృష్టించేలా చేశారు. గ్రామంలోని ప్రజలందరూ భాగస్వామ్యులయ్యేలా చేశారు. సమస్యలను అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చేలా చేశారు. అలాగే పంచాయతీలకు నిధులు విడుదల చేయడం, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టారు. 1,000 కోట్ల నిధులు కేటాయించి పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రోడ్లు కూడా లేని గిరిజ గ్రామాలపై ఫోకస్ పెట్టి తల్లిబాట కార్యక్రమం ద్వారా రోడ్లు వేయిస్తున్నారు. గిరిజన గ్రామాల పట్ల పవన్ కళ్యాణ్ చూపుతున్న శ్రద్ధ, సానుభూతి ప్రజల్లో విశేష స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రికార్డు స్థాయిలో పల్లెబాట ద్వారా గ్రామాల్లో 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయించారు. రాష్ట్రానికి సుస్థిర పాలన అందించేందుకు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి కనీసం 15 ఏళ్ల పాటు కొనసాగాల్సినటువంటి అవసరం ఉందని పదే పదే చెప్పే పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.